ఆధ్వర్యంలో ఈ యొక్క సమావేశం నిర్వహిస్తున్నాం. నా పేరు యామాద్రి భాస్కర్. నేను ఒక రైతు బిడ్డని. మా నాన్నకు 15 ఎకరాల వ్యవసాయం ఉంది ఆర్మూర్ ప్రాంతంలో. పెద్ద రైతు కుటుంబం. దాంతోపాటు నేను వ్యాపారం కూడా చేస్తున్నాం. ఎక్కడ కూడా మేము రైతులని చీట్ చేయము. చీట్ చేసే లక్ష్యాలు మా దగ్గర లేవు. ఈరోజు ఆర్మూర్ ప్రాంతంలో ఎర్రజొన్నల మీద ఏదో రైతులకు అన్యాయం జరుగుతుందో నాకు స్పష్టంగా తెలుసు కనుక నాకు ఆపుకోలేక ఈ ప్రెస్ మీట్ పెట్టిన. దయచేసి ఇది ఆవేదన ఎవరి మీద కక్షగా దయచేసి ప్లీజ్. గత 30 ఏళ్ళ నుంచి ఆర్మూర్ ప్రాంతంలో ఎర్రజొన్నలు పండిస్తున్నారు రైతులు. 30 ఏళ్ళ నుంచి కూడా ఎప్పుడు బైబ్యాక్ ఒప్పందం ఉంటుంది. ముందుగానే రేటు నిర్ణయించుకొని ఆ రైతు గిట్టుబాటు అయితేనే పెడతారు. విత్తనాలు ఇచ్చినప్పుడు మూల విత్తనాలు ఇచ్చినప్పుడు పెడతారు. ఈ 10 ఇయర్స్ నుంచి బైబ్యాక్ అయితే ఒప్పందాన్ని తుంగలో దొక్కేసి దానికి తోడుగా ఈ అధికారులు కూడా సపోర్ట్ చేస్తారు. అధికారులు కూడా విత్తన కంపెనీ వారు సపోర్ట్ చేస్తారు. ఈరోజు విత్తన కంపెనీ వారు పెద్ద సిండికేట్ అయింది. దాంట్లో అందరి పాత్ర ఉంది, ఒక 5 తప్ప. అందులో నేను కూడా ఉన్నా. ఎందుకంటే మాకు కూడా వాళ్ళు కాల్ చేశారు. కాల్ రికార్డ్స్ కూడా ఉన్నాయి, రికార్డింగ్ కూడా ఉంది. మాకు కాల్ చేసి భాస్కర్ మా సిండికేట్లో నువ్వు కూడా రావాలంటే నేను రానని చెప్పినా. నేను రాను దయచేసి. ఎందుకంటే గతంలో నా మీద అనేక కేసులు అయినాయి. ఇంకా నేను ఈనాంటే మీకు కేసులు ఇప్పుడు చెప్తున్నాను. ఆ రోజు నాకు కేసు రావడానికి కారణం బీజేపీ కూడా ఇంతవరకు ఇంకో సగం పాలు కూడా నన్ను సిండికేట్లో గుంజిరాలు. నేను సిండికేట్లో పోనంటే నన్ను కేసు చేయించింది. కేసు చెప్పడంలో జీవనరెడ్డి పాత్ర ఎంత ఉందో, ఒక ఆనంద్ రెడ్డి అని దొంగ ఉంటాడు, రైతు ద్రోహి, ఎర్రజొన్నల ద్రోహి గోవింద్పేట ఆనంద్ రెడ్డి పాత్ర కూడా అంతే ఉంది. ఈరోజు కూడా ఈ ఎర్రజొన్నల ధర దిగడానికి కారకుడు కూడా ముఖ్య కారకుడు ఆనంద్ రెడ్డి అండ్ వాడికి గ్రూప్ ఉంటుంది. వాడి గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్ మెంబర్స్ అందరూ పేయడం కరెక్ట్ కాదు. మా పెద్దలు అయిపోతారు బాగా. దయచేసి నేను కూడా ఎర్రజొన్నలు ఇచ్చిన, మున్నజొన్న ఇచ్చిన. కమర్పల్లి గ్రామంలో, కమర్పల్లి ప్రాపర్లో నేను 39 రూపాయలు అగ్రిమెంట్ చేసి నేను ఆల్రెడీ డిక్లేర్ చేస్తున్నాం. 39 రూపాయలకే మేము పేమెంట్ చెల్లిస్తాం. ఇక్కడ తగ్గించాం మున్నజొన్నది. ఈరోజు 3900 రైతు వేదికలో మీటింగ్ పెడతారు, గుర్తుంది అన్నారు. ఆ వేదికలో తూతు మంత్రంగా అధికారులు, జిల్లా అధికారి కానీ, వ్యవసాయ శాఖ మండలాధికారి మరియు ఏవో గారు మీటింగ్ పెట్టి తూతు మంత్రంగా బైబ్యాక్ ఒప్పందం చేసుకోవాలని చెప్పేస్తారు. కానీ ఇదంతా ఉంటుందే, చుట్టూ తక్కేసింది. మన పిల్లగా చంద్రమామే రావే అంటాం అట్లా. కాబట్టి విత్తనాలు ఇచ్చేటప్పుడే రైతులకు విత్తన కంపెనీ మధ్యలో ఒప్పందం ఉంటుంది. ఆ ఒప్పందం ప్రకారం నడుచుకోవాలా. ఇవాళ ఈ సిండికేట్ ఏదైతే అయిందో, ఈ ఆనంద్ రెడ్డి గ్రూపు, సిండికేట్ గ్రూపు వారు ఎటువంటి ఒప్పందం లేకుండా మూల విత్తనాలు ఇచ్చారు. మరి అధికార యంత్రాంగం, మరి జిల్లా కలెక్టర్ గారు, ఇక్కడున్న పెద్దలు, తండ్రి సమానులు, జిల్లాలో సుదర్శన్ రెడ్డి గారు, ఇతర అధికార పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు, ఆర్మూర్లో కూడా ఇన్ఛార్జ్ గారు ఉన్నారు. మరి మీరు ఏం చెప్తున్నారు అన్నారు? ప్లీజ్ దయచేసి రైతు పక్షాన ఉండండి. అదేవిధంగా అహర్నిశలు కొట్లాడే మా యొక్క రైతు నాయకులు, మా దేవరామన్న, మా ప్రభాకర్ అన్న, మా ముత్యన్న, ఎటువేరన్న ఈరోజు రైతు కష్టాల్లో ఉన్నాడు. 38 రూపాయల ఎర్రజొన్నలు తెచ్చి 33 చేసి ఈరోజు పెరికేట్ సంఘంలో నిన్న 33 రూపాయలకు కొనుగోలు చేశారన్న. 5 రూపాయలంటే దాదాపు 4000 బండ్లు, అంటే 4 లక్షల క్వింటాలు ఇంటూ 5 రూపాయలంటే 20 కోట్ల నష్టం ఈరోజు రైతులకు. ఈరోజు దయచేసి 4 లక్షల క్వింటాలు ఇంటూ 5 రూపాయలన్నా, 38 మైనస్ 33 ఎంత? 5 రూపాయలు అన్న తినన్న. 5 రూపాయలు ఇంటూ 4 లక్షల క్వింటాలు, దట్ మీన్స్ 20 కోట్ల నష్టం ఈ వారం 10 రోజులు జరుగుతుంది రైతులకు. అంటే 5 రూపాయలు నష్టం. 5 రూపాయలు ఇంటూ 4 లక్షల క్వింటాలు కొట్టండి మీరు, 20 కోట్ల నష్టం. అహర్నిశలు రైతు కోసం పోరాటం చేసే ఈ రైతు నాయకులు కొందరు, వాళ్ళ పేరు ఎందుకంటే చెప్పాలని నాకు సిగ్గేస్తుంది. మరి ఎటువైనా మీ రైతు నాయకులు మనం ఇప్పుడు దయచేసి కదిలి రండి. అందరూ కూడా 40 రూపాయల ఎర్రజొన్నలు, ముళ్ళజొన్న 40 రూపాయలు, తెల్లజొన్న 40 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేద్దాం. నేను కూడా ముందు ఉంటాను. ఎందుకంటే నేను కూడా మొన్న కొనుగోలు చేసిన కమర్పల్లిలో 3900, మోతాలో కొనుగోలు చేసిన
900 కొన్నా. అదే ముళ్ళ జొన్నలు ఈరోజు 35 రూపాయలతో సిండికేట్ చేసారు. సిండికేట్ ఈ సీట్ కమిటీ మా వాళ్ళు ఈరోజు సిండికేట్ అనే రానందుకు నా మీద కేసులు నిన్న నాకు జిల్లాధికారి పోయేసాడు. భాస్కర్ ఏమైంది ఏమో ఇస్తుంది నువ్వు వాళ్ళతో ఉండమంటే నేను ఉందా సార్, నాకు కేసు కృతం కాదు. గతంలో నా మీద 9 ఎఫ్ఐఆర్లు అయినాయి. 2 శిక్ష కేసు. శిక్ష అంటే కలెక్టర్ పరిధిలో జేసీ పరిధిలో ఉంటాయి. మీకు ఐడియా ఉందా లేదా? పట్ల జీవన్ రెడ్డి అండ్ ఈ దొంగ ఆనంద్ రెడ్డి, మన అప్పర్ ఆనంద్ రెడ్డి దొంగ నా 2 కార్లు, నా 2 గోడౌన్ ఫ్రీ చేసిరు. ఎటువంటి నాకు ఇబ్బంది కాదు, ఎందుకంటే నాకు రైతు పక్షాలు ఉన్నాను, రైతు సపోర్ట్ ఉంది, రైతు బిడ్డ నేను కాబట్టి ధర్మం నా పక్షం ఉంది. కాబట్టి హైకోర్టులో ఆ రోజు నేను రిట్ చేసి నేను గెలిచిన. వాళ్ళు చేసిన సీజ్ చేసిన పంచాంగం ఉంటుంది, సీజర్ పంచాంగం ఉంటుంది, ఆ పంచాంగం కొట్టేసి నాకు ఉత్తర్వు జారీ చేసి ఆ రోజు హైకోర్టు నుండి. కాబట్టి దయచేసి ఆర్మూరు ప్రాంత రైతులని అన్యాయం చేయకండి. రైతులు కూడా తొందరపడి పాలు అమ్మకండి, స్టాక్ పెట్టండి. దీనికి ఒక సాగు చెప్తున్నారు ఏమనంటే సౌదీ ధర దిగిపోదన్న. సౌదీకి, దుబాయ్కి, మన ఏంది ఇరాన్కు, అమెరికాకు సంబంధం లేదు. ఎర్రజోన్లు మొత్తం 80% ఎర్రజోన్లు అమ్మేంతా మన భారతదేశంలో అమ్ముతుంది, అంటే నార్త్ ఇండియాలో అమ్ముతుంది. 20% మాత్రం పాకిస్తాన్లో అమ్ముతుంది. ఇది వాస్తవం మాట. పాకిస్తాన్ మనకు ఎక్స్పోర్ట్ లేదు కాబట్టి వయా దుబాయ్ పోతుంది సార్ సరుకు. ఇక్కడ బాంబే పోర్ట్ నుండి, గుజరాత్ అదాని పోర్ట్ నుండి, బాంబే నుండి దుబాయ్ పోతుంది. దుబాయ్ షిప్లో మళ్ళీ పాకిస్తాన్ పోతుంది. పాకిస్తాన్ ఎటువంటి యుద్ధం లేదు, అక్కడ సరుకు బ్రహ్మాండంగా పంపిస్తున్నారు వయా. కానీ 100% సరుకుల 80% నార్త్ ఇండియాలో ఇప్పుడు అమ్ముతుంది. ఈ మార్చ్, ఏప్రిల్, మే, జూన్ దాకా అమ్ముతుంది. పాకిస్తాన్ ఎప్పుడు అమ్ముతుంది? 20% సరుకు అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అమ్ముతుంది. దాన్ని పూచిగా ఊహించి ఈరోజు ఈ సిండికేటు విత్తన వ్యాపారులు 38, 40 రూపాయల ఎర్రజొన్నల్ని 33 తెచ్చారు. దయచేసి మీరందరూ కూడా పత్రికాముఖంగా ప్రభుత్వం మీద రాస్తారా, మరి ఇతర కంపెనీ మీద రాస్తారో రైతులకు న్యాయం చేసే విధంగా రాయాల్సిన మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను.